అస్సలాం లేకుం వెల్కమ్ టు మాషాల్లా మాహిరా వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో చనా దాల్ ఖీర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము స్టవ్లో గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి మనము కిస్మిస్ వేసి వేయించుకోవాలి. కిస్మిస్ బాగా వేయించుకున్న తర్వాత మనము ఈ యొక్క కాజు బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం ముక్కల్ని కూడా మనము ఈ యొక్క నెయ్యిలో వేసి బాగా వేయించుకుందాము. కాజు బాదం మరియు ఈ యొక్క వాటర్ మిలన్ సీడ్స్ని వేసుకోవచ్చు. వీటిని బాగా వేయించిన తర్వాత ఇందులో ఒక గ్లాసు ఉప్మా రవ్వను కూడా వేసి బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వను వేసిన తర్వాత కలుపుతూనే ఉండండి. ఈ చనా దాల్ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. దోరగా వేయించుకున్న తర్వాత మనము ఇందులో కొద్దిగా ఒక 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయాలి. అడుగంటకుండా మనము దోరగా వేయించుకుందాము. ఇందులో మనము ఒక 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేద్దాము. ఈ చనా దాల్ ఖీర్ అనేది చాలా లూజ్గా ఉండాలి, లేదంటే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. కాబట్టి మనము వాటర్ని ఒక 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మనము హై ఫ్లేమ్లో పెడదాము. వాటర్ బాగా మరిగిన తర్వాత మనము ముందుగానే నానబెట్టుకున్న ఈ యొక్క సగ్గు బియ్యాన్ని, 1 కప్పు సగ్గు బియ్యాన్ని మనము ముందుగానే నానబెట్టుకోవాలి. ఈ యొక్క సగ్గు బియ్యాన్ని మనము ఇందులో వేసి కలపాలి. ఇందులో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశాను నేను, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. కాబట్టి మనము ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలపాలి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వాటర్ వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈ యొక్క సగ్గుబియ్యం అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఈ చనా దాల్ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాగా ఉడికిన తర్వాత కలుపుతూనే ఉండాలి. చనా దాల్ని మనము 1 గంట ముందు నానబెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మనము దీంట్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేద్దాము. షుగర్ని ముందుగానే యాడ్ చేస్తే ఈ యొక్క రవ్వ అనేది ఉడకదు. కాబట్టి మనము ఈ యొక్క రవ్వ మరియు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనము 1 కప్పు షుగర్ని యాడ్ చేద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనము ఈ యొక్క ఉడికించుకున్న చనా దాల్ని యాడ్ చేద్దాము. మనము చనా దాల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఈ యొక్క చనా దాల్ ఖీర్ అనేది చాలా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ చనా దాల్ ఖీర్ని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చనా దాల్ ఖీర్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేద్దాము. ఒకవేళ షుగర్ సరిపోకపోతే ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ చనా దాల్ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చనా దాల్ కలుపుతూ ఉండండి చనా దాల్ ఖీర్ని. దీంట్లో మనము మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము నచ్చితే 1 కప్పు మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, అది ఆప్షనల్. మీకు నచ్చినట్లయితే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. దీన్ని పక్కన పెట్టేద్దాం మనం. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా మనము వేద్దాము. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మనకు ఈ యొక్క ఖీర్ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. ఇలాచీ పౌడర్ వేసి మనము కలుపుదాము. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనము బాగా కలిపి షుగర్ సరిపోయిందో లేదో మళ్ళీ చెక్ చేద్దాము.
నేను ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేయండి. ఈ చనా దాల్ ఖీర్ తప్పకుండా ట్రై చేయండి. చనా దాల్ ఖీర్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ చనా దాల్ ఖీర్ని మనము పక్కన పెడదాము. స్టవ్ ఆఫ్ చేసి మనము ఇక చనా దాల్ ఖీర్ని పక్కన పెడదాము. ఒక గిన్నెలో మనము నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడైన తర్వాత మనము ఇందులో ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి వేయిద్దాం. ముందుగా కిస్మిస్ వేసి మనము వేయిద్దాం. డ్రై ఫ్రూట్స్ ఉంటే ఈ చనా దాల్ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా కిస్మిస్ బాగా వేయించిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క కాజు, బాదం, వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేద్దాం. ఇందులో కిస్మిస్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఈ యొక్క కాజు, బాదం, వాటర్ మిలన్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే వేసి దూరగా వేయిద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి వాటర్ మిలన్ సీడ్స్ని లాస్ట్లో వేద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ని మనము బాగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఇందులోనే మనము సన్నగా తురిమిన కొబ్బరి తురుముని కూడా వేద్దాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ యొక్క మిశ్రమాన్ని మనము ఈ యొక్క చనా దాల్ ఖీర్లో కలిపేద్దాం. ఈ ఘీ యాడ్ చేయడం వల్ల చనా దాల్ ఖీర్ ఎంతో టేస్టీగా ఉంటుంది. చనా దాల్ ఖీర్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.